గుర్తెట్టుకో, ఈ పాలి ఆట గురి తప్పేదే లేదేస్. ఫిబ్రవరి 7వ తారీఖు రాజులమ్మ జాతరే. నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు, వస్తున్నాం కొడుతున్నాం అని. తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుల్లగొట్టేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. చాలా బాగుందన్న, దుల్ల కొట్టేశారు. అసలు నాగజన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది 100%. చైతన్య గారి కెరియర్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇది. నార్మల్ గా సాయి పల్లవి గారి డామినెన్స్ ఉంటుంది, ఆవిడ డామినేట్ చేస్తారు, ఆవిడ ఉంటది అనుకుంటాం. బట్ ఆవిడ 100% ఇస్తే చైతు గారి సినిమాలో 101% అనమాట. లవ్ స్టోరీ మొత్తం సాయి పల్లవి గారి క్రెడిట్ లోకి వెళ్ళిన తండేల్ సినిమా ఖచ్చితంగా నాగ చైతన్య గారి కెరియర్కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ లాగా నిలిచిపోతుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, శ్యామ్ దత్ గారికి సినిమాటోగ్రఫీ, చందు మొండేటి గారి డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సినిమాకి వర్కౌట్ అయింది. ఎవరు కూడా తక్కువ లేదు. కార్తీక్ తేడా గారు రాసుకున్న స్క్రిప్ట్కి చైతు గారిని తీసుకోవడం, ఆయన ట్రాన్స్ఫార్మ్ అవ్వడం నిజంగా మామూలుగా లేదు. మ్యూజిక్ అదిరిపోయింది, సాంగ్స్ అదిరిపోయాయి. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేల్ చైతు అనమాట. తండేలుగా నిలబడిపోయారు ఆయన. ఇంకెక్కడి నుంచి అక్కినేని ఫ్యామిలీకి సినిమాలు వరుస పెట్టి ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని ఫస్ట్ సినిమాతో 2025కి ఫస్ట్ మూవీతో తండేల్తో చైతు గారు ప్రూవ్ చేశారు. ఇక్కడి నుంచి అక్కినేని సినిమాలు వరుస పెట్టి కూలీ కానీ, కుబేరా కానీ అండ్ అఖిల్ సినిమా కూడా రెడీ అవుతున్నారు. సో ఎవ్రీథింగ్ ఇక్కడి నుంచి ఒకలా ఉండబోతుంది. అక్కినేని ఫ్యామిలీ లెక్కలు మారబోతున్నాయి. 150 కోట్ల పైన కొడుతుంది భయ్య. ఎందుకంటే ఫిబ్రవరికి ఏది కూడా అంత హెవీ లేదు. అన్సీజనల్లో రిలీజ్ అయిన ఫిబ్రవరిలో ఖచ్చితంగా నెంబర్ 1 సినిమాగా నిలబడిపోయే సినిమా తండేల్ అయిపోతుంది. అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజుల తర్వాత నా పొలంలో మొలకలు వచ్చిన ఉంటారు చూడు, ఆ డైలాగ్ కరెక్ట్ సింక్ అవుతుంది అన్న. నాగ చైతన్యకి ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ఇట్టు కొడతాడు అన్న. అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంది అంటున్నారు లాగ్ ఉందని. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది, అంటే స్టోరీకి ప్రకారమే ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే పీక్స్ ఉంటుంది అన్న. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా అల్టిమేట్ ఉంటుంది అన్న. డీసెంట్ బ్లాక్ బస్టర్ అన్న. డీసెంట్ అంటే డీసెంట్ బ్లాక్ బస్టర్. ఇక్కడ ఓవర్ యాక్షన్స్ లేదు, ఎక్కడ ఏం లేదు. నాగ చైతన్య అన్న పర్ఫార్మెన్స్ అయినా అల్టిమేట్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నాగ చైతన్య పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది అన్న. ఆయన డాన్స్ అయినా, పర్ఫార్మెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, యాక్షన్ సీక్వెన్స్ అయితే వేరే లెవెల్ అన్న. నాగ చైతన్య ఒక్కసారి నువ్వు ఇంకొక యాక్షన్ సీక్వెన్స్ మళ్ళీ దడ ఆ టైంలో ఫ్లాప్ అయింది అర్థం కాక, ఇంకోసారి దడ రిలీజ్ చేసినా ఈసారి హిట్ అయ్యేటట్టుందన్న. ఒక్కసారి యాక్షన్ సీక్వెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, చాలా మంచిది తీశారు యాక్షన్ సీక్వెన్స్. ఓవరాల్గా అయితే సినిమా లాగుందని అంటారు, ఎవరిని ఏం టెన్షన్ తీసుకోకండి, ఓపిక పట్టండి. సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్ డీసెంట్ బ్లాక్ బస్టర్. ఇక ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కొంచెం నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాను. సెకండ్ హాఫ్లో డిఫరెంట్ స్టోరీతో మంచిగా చాలా బాగా తీశాడు డైరెక్టర్ కూడా. ఈ యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ సూపర్. ఫైనల్లో అంత లాస్ట్ ఒక 5-10 మినిట్స్ కొంచెం సినిమా చాలా బాగా తీశాడు. ఎలా పాకిస్తాన్కి అంటే అది డిఫరెంట్. అది షిప్లో వేరే వాళ్ళని కాపాడబోయి పాకిస్తాన్ పర్సన్ కాపాడబోయి ఆ విధంగా అవుతూ ఉంటుంది. సో వీళ్ళు ఆ బార్డర్కి వెళ్ళిపోతారు. సో తీసిన విధానం చాలా బాగుందండి. తండేల్ మూవీ అయితే నాకు చాలా బాగుందన్న. మంచి ఫీల్ గుడ్ మూవీ అన్నమాట. ఒక లవర్తో గట్రా, ఒక ఫ్యామిలీతో పాటు హాయిగా వెళ్ళి చూసే సినిమా. అంటే ఎటువంటి లాంగర్ సీన్లు, ఎటువంటి ఎలివేషన్లు గట్రా లేకుండా ఒక మంచి సరదాగా వెళ్ళిపోతుంటుంది సినిమా. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లవ్ స్టోరీతో సరదాగా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు ఏంటంటే వాళ్ళు జైలుకి వెళ్ళడం, ఆ రియల్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి అనమాట. వాళ్ళు జైలుకి వెళ్ళడం, వాళ్ళు జైలుకి ఎంత బాధపడ్డారు, వాళ్ళు రిలీజ్ అవడానికి ఎవరినెవరిని అప్పుడు చేయరు, ఎలా ఎంత కష్టపడ్డారు అనేది చూపించారు. బట్ ఇందులో ఎవరు మన నాగ చైతన్య గారికి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో అలాగే సమానమైన హీరో విధంగా ఎలివేషన్స్ కానీ అలాగా సాయి పల్లవి గారికి అంత క్యారెక్టర్స్ని ఇచ్చారు. అంత బాగుందన్నమాట. అలాగే డిఎస్పీ గారి సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్లో ఉన్న సాంగ్స్ అంటే ఫస్ట్ హాఫ్లోనే వస్తే చాలా బాగున్నాయి. ఆ బుజ్జిదేల సాంగ్ వచ్చినప్పుడు నిజంగా ఇన్వాల్వ్ అయిపోతాం. బట్ ఫస్ట్ 15 నిమిషాలు కొంచెం స్లోగా ఉంటుంది, కానీ తర్వాత నుంచి సినిమాలు ఇన్వాల్వ్ అయిపోయి మనకే జరుగుతుంది అన్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోతుంది. అంత రియాలిటీగా ఉంది సినిమా. సినిమాటిక్ కాకుండా ఒక రియల్ ఫీల్ తెప్పించేలా ఉంది సినిమా అయితే. అలాగే డిఎస్పీ గారి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎమోషన్ సీన్స్లో కానీ, లవ్ సీన్స్లో కానీ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ అనమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం చందు మొండేటి గారి కార్తీక 2 తర్వాత ఒక బ్లాక్ బస్టర్ కొనుక్కోవచ్చు. అలాగే నాగ చైతన్య గారికి అందరం ద్రాక్ష మాస్ అన్నమాట. అలాంటిది సినిమాతో దక్కింది అనుకోవచ్చు. అటు మాసు, ఇటు క్లాసు, ఇటు లవ్ 3 పండించాడు. నిజంగా అక్కడనే హీరో అనిపించి ఉన్నాడు. కంబ్యాక్ అన్న నిజంగా 100 కోట్ల సినిమా ఇది. నిజంగా షేర్ 100 కోట్లు వచ్చే సినిమా ఇది. ఇంకా నాగ చైతన్య గారి డైలాగ్ డెలివరీ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ డ్యాన్సులు కానీ సినిమా కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఎక్కడ కూడా పాత నాగ చైతన్య కనిపించాడు, కొత్త నాగ చైతన్య కనిపిస్తాడు. బిఫోర్ నాగ చైతన్య తండేలు, బిఫోర్ ఆఫ్టర్ తండేలు నాగ చైతన్య కనిపిస్తుందన్నమాట. సో ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ప్రతి ఒక్కరు లవర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ ప్రతి ఒక్కరు హాయిగా చూసే సినిమా అన్నమాట. థ్యాంక్ యూ.
యా చాలా బాగుందన్న. సో మెయిన్గా చెప్పుకోవాల్సింది డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. నెక్స్ట్ లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు. అండ్ నేను నెక్స్ట్ చెప్పుకోవాల్సింది సాయి పల్లవి యాక్టింగ్ అయినా లేదంటే నాగచైతన్య యాక్టింగ్ అయినా, ఇద్దరు పోటీపడి యాక్ట్ చేశారు. మనకి ఏదైతే డైరెక్టర్ చెప్తుంటారో ఇద్దరు యాక్టింగ్ గురించి డిబేట్ పెట్టుకుంటారు అనుకుంటారో అది 100% అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది, వాళ్ళు ఏ లెవెల్లో పోటీపడి నటించారనేది. అండ్ నాగచైతన్య ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. అండ్ సాయి పల్లవి స్లాంగ్ అయినా సరే లేదంటే హీరో స్లాంగ్ అయినా సరే చాలా బాగుందన్న. చాలా అంటే నేను శ్రీకాకుళం వచ్చాను కాబట్టి నాకు ఆ స్లాంగ్ తెలుసు, ఈజీ కనెక్ట్ అయిపోతాను నేను. కాబట్టి నా వరకు నేను చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి. సో చాలా బాగుందన్న. హైలైట్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ అండ్ వీళ్ళ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ అన్న, వీటి వరకు చాలా బాగుంది. మెయిన్గా లవ్ స్టోరీ ఫస్ట్ నుంచి మనకి ఏదైతే ఓపెన్ టైటిల్స్ పడితే అక్కడ నుంచి ఒక లవ్ స్టోరీ అన్నట్టు మొత్తం ప్రొజెక్ట్ చేశారు. ఆ కొంచెం ఆ పెట్రాజం అనేది కొంచెం అన్నెసరీగా తీసారనిపించింది. డ్యాన్స్ ఒక సాంగ్ బాగుంది, డ్యాన్స్ ఒక సాంగ్లో బాగుంది, ఆ శివుడు సాంగ్ చాలా బాగుంది. సాయి పల్లవి నెక్స్ట్ లెవెల్ అయితే ఆ సాంగ్లో చేసింది. అండ్ సాంగ్స్ మిగతా సాంగ్స్ పిక్చర్స్కి వచ్చేసరికి మొత్తం చిట్టిదల్లి ఆ బుజ్జితల్లి మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఒక్క బీజిఎం అవుతుంది కానీ వినడానికి చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో ఒక బుజ్జితల్లి సాడ్ వర్షన్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఒకప్పుడు డిఎస్పీ సాంగ్స్లో ఒక సాడ్ సాంగ్ ఉండేది కదా, ఆ లెవెల్లో వచ్చింది, అంతకు మించి కూడా వచ్చింది ఆ సాంగ్ అయితే. యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం సినిమాకి అవసరం లేదని అనిపించింది, కొంచెం లాగ్లా అనిపించింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆ ప్యాటర్న్ నుంచి పాకిస్తాన్ జైలు పెట్టారు కాబట్టి కొంచెం వాటి కోసం తీసుకున్నాడు అనిపించింది తప్ప అంత అవసరం లేదు యాక్షన్ సీక్వెన్స్. తన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంది, సినిమాకి చాలా కష్టపడ్డాడు, అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు తన స్లాంగ్ అయినా సరే, తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా సరే, సేమ్ ఒక జాలర్లు ఎలా ఉంటారో అలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. చాలా కష్టపడిన ప్రతిదీ కనిపిస్తుంది స్క్రీన్ పైన, దానికి 100% అయితే న్యాయం చేశాను. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీతో తీశారు. సో ఒక చిన్న లిప్ కిస్ కానీ వల్గారిటీ డైలాగ్ కానీ ఏం లేకుండా ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ మంచిగా తీసుకున్నారన్న. సో ఫ్యామిలీస్ కూడా మంచి కనెక్ట్ అవుతాయి. నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. 3 to 3.5 ఇవ్వచ్చు అన్న. రియల్ ఇన్సిడెంట్ తీసుకున్నారు, ఆ కాన్సెప్ట్ కి నిజంగా మెచ్చుకోవాలి. నిజంగా మత్స్యకారుల మధ్య జరిగే ఒక యుద్ధం అనుకోవచ్చు పాకిస్తాన్ తో, ఆ సీక్వెన్స్ సెట్ అయిందా? కనెక్ట్ అయ్యారా మీరు? చాలా బాగా కనెక్ట్ అయ్యారు. నిజంగా మనకు ఎక్కడో ఒక చోట వాళ్ళని మామూలుగా మనకు జనరల్ లైఫ్ లో వాళ్ళది గురించి మనకు డిస్కషన్ రాదు. ఈ మూవీ చూసిన తర్వాత మామూలు జనరల్ లైఫ్ లో మత్స్యకారుల కష్టం ఇంత దారుణంగా ఉంటుంది. వాళ్ళు సముద్రంలో ఒక నార్మల్ జర్నీలో పోతే తిరిగి వస్తామని గ్యారెంటీ ఉంది. సముద్రంలో నావికా దళం కానీ ఎన్నో జీవులు కానీ కొన్ని అలల తాకిడి వల్ల కానీ వాటన్నిటిని దాటుకుంటూ వేటకు వెళ్ళడం అది చాలా ఈజీ. మళ్ళీ సాయి పల్లవి డాన్సింగ్ ఎలా అనిపిస్తుంది? సూపర్ అండి, ఆమె తోపు నిజంగా బీవత్సం, ఆమె పట్టిందలా బంగారం. నిజంగా నాకైతే సాంగ్స్ మంచి ఎమోషన్ లవ్ సీన్స్ బాగా కనెక్ట్ అయిపోయాయి. అంతకుముందు ఒక మూవీ చూస్తాం, అంతకు మించి ఉంది నిజంగా. ఆయన కెరీర్లో ఒక పెద్ద బ్లాక్ బస్టర్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మూవీ చూసి. ఆయన యాక్టింగ్ నిజంగా 2 years పడ్డ కష్టానికి ప్రతిఫలం దొరికింది. ఏ మూవీ చూసుకున్నా ఈ మూవీ తిరిగి చూసుకుంటే ఆయన కెరీర్లో భవిష్యత్తులో ఎలాంటి మూవీ చూస్తారో కానీ ఈ మూవీ కానీ ఆయన నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా చాలా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతాం. అన్ని ఎమోషన్స్ బాగా పండిస్తాయి. ఎక్కడ ఫ్రెండ్షిప్తో కానీ లవ్ సీన్స్ కానీ ఫైట్ సీన్స్లో కానీ, మళ్ళీ తండేలుగా పోరాడుతున్నప్పుడు తండేలు అవ్వడానికి ఒడ్డున్నప్పుడు ఫ్రెండ్స్ గ్యాంగ్లో ఫన్స్ బాగా ఉంది. చాలా నాయకుడిగా ఎదుగుతున్నప్పుడు చాలా బాగుంది. మళ్ళీ అక్కడ పాకిస్తాన్లో అయితే ఒక పోలీసు పెట్టే టార్చరు దాన్ని ఎదుర్కొంటున్నప్పుడు నార్మల్గా ఆశలు వదులుకోలేదు. పండగ ఇంకా చెప్పలేమన్నా, వాటి ఈ సునామీని కలెక్షన్ల సునామీ అయితే తట్టుకోలేదు. ఇంత అంతా అని చెప్పలేను. నిజంగా ఈ మూవీ కెరీర్లో నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా. పాకిస్తాన్ సీన్లో మనం ఖచ్చితంగా ఈ మూవీతో చాలా చక్కగా వర్ణించారు. ఒక కంట్రీలో ఇరుక్కోవడం రిటర్న్ రావడం కష్టం, అది పాకిస్తాన్లో ఇరుక్కుంటే ఎంత భయంకరంగా ఉంటుంది చాలా చక్కగా చూపెట్టారు. ఎక్కడ సీన్ టు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ వస్తుంది, మంచి ఫీల్ వచ్చింది.